ఇంకా అనంతపురం బస్ ఎక్కడానికి ఇంకా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. కొత్త బస్ స్టాండ్కి వెళ్తున్నాము. కొత్త బస్ స్టాండ్ మా పిల్లలు ఫాస్ట్గా బస్సు వెళ్ళిపోతుంది. ఫాస్ట్గా వెళ్తున్నారు. 7:40 ఏమో అయింది. ఎందుకంటే రోడ్లు సరిగ్గా లేకపోవడంతో కొంచెం లేట్ అయింది. ఇది వచ్చి అనంతపురం బస్సు ఎక్కాము. ఫుల్ ఉన్నారు, అందుకే ఒక్కొక్కరు కూర్చున్నాము. 10:50 అనంతపురం బస్ స్టాండ్లో దిగేసాము. ఏమైనా స్నాక్స్ తీసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే కళ్యాణ్ వెహికల్ వస్తుంది, రెడీగా ఉన్నామన్నమాట. కళ్యాణ్ వెహికల్ బస్సు వచ్చేస్తుంది పైన. ఇంకా స్నాక్స్ తీసుకోమని చెప్తున్నాను. ఏమైనా తెచ్చుకున్నామని తీసుకున్నాము. బస్సు వచ్చేస్తుంది, తీసుకొని వెళ్దామని. బయట అక్కడ వీడియో తీయాలంటేనే భయం వేస్తుంది. నేను ఒకసారి తీద్దామని ట్రై చేశాను. అందరు జర్నీ ఇలా తీస్తాం కదా, ఎలా ఉంటారు. ఇంకా స్నాక్స్ తింటూ ఉన్నాను. ఇదైతే ఈ బస్సులో అయితే ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉండడంతో ముగ్గురు ఒకే దగ్గర కూర్చున్నాను. మా మౌని కూర్చున్నాను ముందు దగ్గర. నేను కూర్చున్నాను లేదని నేను కూర్చుంటాను గారు తిరుగుతాను. ఆఫ్ చేస్తున్నాడు. చూడండి కళ్యాణ్ దగ్గర వస్తాను. తిరుగుతూ ఉన్నాయి కదా, అది ఫ్యాన్ పెట్టాలి. చూడడానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ దగ్గర కింద పెడితే సేమ్ విమానం పెట్టాలనుకుంటాయి. అంత పెద్దది ఉన్నారన్నమాట. ఇంకా మా కోసం ఆయన వచ్చి కళ్యాణ్ బైపాస్ దగ్గర వెయిట్ చేస్తుంది కార్ తీసుకొని. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా చలికేరికి వెళ్ళాలంటే 5 hours పడుతుంది. ఓన్లీ 2 బస్సులు మాత్రమే ఉన్నాయి. అందుకని కళ్యాణ్ దగ్గర మమ్మల్ని పికప్ చేసుకున్నాడు. ఫైనల్లీ కార్లో వెళ్ళిపోతున్నాము చలికేరికి. అక్కడ చలికేరికి వెళ్ళే దారిలో అయితే ఎక్కువగా టెంకాయ చెట్లు, ఎక్కువగా ఇవి ఒక్క చెట్లు ఎక్కువగా ఉంటాయి. టెంకాయ చెట్లు, ఒక్క చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ పంటలు ఎక్కువ బాగా వేస్తారు ఇక్కడ కర్ణాటకలో. 10 days నుంచి వర్షం బాగా పడిందంట. అందుకనే చెప్తున్నాడు వర్షం బాగా పడింది, ఇక్కడ నీళ్ళు కూడా వచ్చాయని మా ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఫైనలీ నర్సరీ దగ్గరికి వచ్చేసాము. ఇది ఇంకో నర్సరీ అనమాట. ఈ నర్సరీ తీసుకొని 2-3 years అయింది. ఈ నర్సరీ దగ్గరికి వచ్చేసాము. ఇంకా నర్సరీ దగ్గరికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఇంటి దగ్గర వదిలేశాడు. ఇంకా కూరగాయలు కావాలి, ఇంకా 10 days ఇక్కడ ఉందామని వచ్చాము. మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసి వెళ్ళాలి కదా అది. ఇంకా మార్కెట్కి వెళ్ళాము. ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తీసుకున్నాము. కూరగాయలు తీసుకొని ఇంకా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాము. ఇక్కడ ఉండే ఇల్లు అయితే నాకు కొంచెం చిన్నగా ఉంది కదా, క్లీనింగ్ చేసుకోవడానికి బాగుంటుంది, చాలా నచ్చింది. ఎవరికైనా అంతే చిన్న ఇల్లు ఉంటే క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని అనిపిస్తుంది. మేము ఉండేది పైన ఉన్నాము. ఇక్కడ కూడా ఇల్లు కొంచెం దూరంగా ఉన్నాయి. మేము ముందు వేరే ఏరియాలో ఉన్నప్పుడైతే కొంచెం దగ్గరగా చాలా బాగున్నాయి. కొంచెం మాకు నర్సరీకి దగ్గరగా చాలా ఉంటుందని ఇక్కడ తీసుకున్నాము. పైన కార్ అక్కడ పెట్టేసాం పక్కన. ఇక్కడ ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఇంకా మా పిల్లలు ఇంకా మార్నింగ్ 5కే లేస్తారు కాబట్టి నిద్రపోతున్నారు. మా బాబులో ఒక రూమ్లో, మౌనిలో ఒక రూమ్లో నిద్రపోతున్నారు. ఇంకా నేను వచ్చి కూరగాయలు అవి సర్దేసుకుందామని. ఇంకా 6 months తర్వాత వచ్చాను. ఎలా అంటే అలా ఉండాలి. ఇంకైతే కిచెన్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. చాలా గలీజ్ అయిపోయింది. ఇంకంతా క్లీన్ చేసుకోవాలి. ప్లీజ్